నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నిన్న కల్వకుంట్ల కవిత గారు ధర్నా చౌక్ లో ధర్నా చేస్తూ అనేక విమర్శలు అయితే చేసింది. అన్ని అంశాల గురించి అయితే మాట్లాడతాం. మనతోని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. సార్ సార్ ఎలా చూస్తా ఉన్నారు? నిన్న కవిత గారు ధర్నా చేసి మరి కాంగ్రెస్ పార్టీని పలు విధాలుగా విమర్శించిన దీన్ని ఎలా చూస్తా ఉన్నారు? కవిత గారి విషయం ఎట్లుందంటే, ఉర్దూలో అంటారు సౌ చూవే ఖాకే బిల్లి హజ్కో గై, 100 ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయినట్టుగా ఈరోజు కవితమ్మ యాక్టివిటీస్ ఉన్నాయి. కవితమ్మకు పని లేక పాట లేక మరి తను సంపాదించిన డబ్బు తిని అరగలేక ఈ కార్యక్రమాలు చేస్తుంది. ఎందుకు చేస్తుంది? రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బ్రహ్మాండంగా కాంగ్రెస్ ప్రజా పరిపాలన చేస్తున్నారు. ఈ పరిపాలన మంచిగా సాగుతుంది. వారు చెప్పినటువంటి యొక్క స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తూ పోతుంటే ప్రజలలో మంచి మెసేజ్ పోవద్దని దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి ఈ కేసీఆర్ అనేవాడు గోబెల్స్ ప్రచారకర్త. ఆ కాలేజీకి ప్రిన్సిపాల్ ఎవరు? మన కేసీఆర్. ఆ ప్రిన్సిపాల్ మరి ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చేసినాడు, 80,000 పుస్తకాలు చదివినాడు, నీటికి నడక నేర్పించిన స్వయం ప్రకటిత ఇంజనీర్ అయినటువంటి కేసీఆర్ గారి పుత్రిక ఈరోజు కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేయడానికా లేక కేసీఆరే ఈమెతో ఈ నాటకం ఆడిస్తున్నాడా? ఇది ప్రజలు గమనించాలని ఈ కుటుంబాన్ని ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఎక్స్పోజ్ చేసినారు. ఎప్పుడు? కేసీఆర్కి తెలంగాణ ఏటీఎం అయిపోయిందని, మేము ఉచ్చు బిగిస్తున్నామని, సికంజా కసరా అని. ఆ మోదీ గారు మరి సికంజా ఎక్కడ పోయిందో, మోడీ గారు ఎక్కడ పోయిందో తెలియదు. కానీ ఇక్కడ మరి రేవంత్ రెడ్డి గారు చేసే పరిపాలన బ్రహ్మాండంగా ప్రజలలో వారు చెప్పినటువంటి 6 గ్యారెంటీని అమలు చేస్తూ ఉన్న వనరులతో కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇంకా చేయవలసింది చాలా ఉందని కూడా చెప్తున్నారు. సో దీన్ని చూసి ఓరలేక కేసీఆర్ అండుకోలు చేసేటువంటి ఒక కుట్రలో భాగమే వీళ్ళు చేసేటువంటి గిమ్మిక్కులు, ఈ ధర్నాలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. అంటే కేసీఆర్ రాజకీయం మీ దగ్గరుండి చూసిన వ్యక్తులలో మీరు ఒకరు. అంటే ఇప్పుడు వెళ్ళబోతున్నా అంటే 11వ తారీఖు విచారణకి వెళ్తా అన్నాడు కూడా చెప్తా ఉన్నారు. నిజంగా వెళ్తారా అంటే ఏం చెప్తారు? కేసీఆర్ వెళ్ళినా వెళ్ళకపోయినా కేసీఆర్ చేసినటువంటి పాపాలు పండినాయి. ఈయన చేసిన మా పాపాలు మామూలు కాదు. నేను 1970 నుంచి రాజకీయాల్లో ఉన్నా. 55 సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్లో ఇటువంటి వ్యక్తిని, ఇటువంటి ఒక ముఖ్యమంత్రిని నేను చూడలే. నేను దేశంలో బంజారా రథ వేసుకొని ప్రతి రాష్ట్రంలో ప్రతి ముఖ్యమంత్రిని నేను కలిసినప్పుడు ఇటువంటి వాడిని నేను చూడలే. ఎందుకంటే నాకు దగ్గరుండి చూసేటువంటి అవకాశం నాకు వచ్చింది. ఇతను ఈ యొక్క వీకర్ సెక్షన్ యొక్క లీడర్షిప్ ఏదైతే ఎమర్జెన్సీ అయి వచ్చిందో, యాక్టివ్గా ఉన్న లీడర్సు మరి అటువంటి లీడర్స్ని ఓరకుండా ఎంతోమంది యొక్క జీవితాలు, రాజకీయ జీవితాలతో ఆటలాడినాడు. అందులో నేను కూడా ఒకండి. సో మేమంతా ఆస్తులు అమ్ముకొని మూవ్మెంట్ చేసి తెలంగాణ సాధనకు మరి ఎంపీ పదవి కూడా రాజీనామా చేసి భూములు కూడా అమ్ముకున్నాం. మరి ఒకది కేసీఆర్ ఏమో భూములు కొనుక్కుంటూ ఆస్తులను పోగు చేసుకున్నాడు. తెలంగాణ వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక లక్షల కోట్లు సంపాదించి 100,000 ఎకరాల భూముల్ని కాజేసి తెలంగాణను ఆగం చేసి అప్పుల పాలు చేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ఇందిరా ప్రజాపాలన వ్యతిరేకించడానికి ఈ గిమ్మిక్కులు చేస్తూ గోబెల్స్ ప్రచార కాలేజీకి ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. అంటే ఈ సందర్భంలో కూడా ఈటల రాజేందర్ గారిని కవిత గారు అన్న మరి మీరు కూడా కేంద్రానికి లేఖ రాయాలి అని కొంత చెప్పినట్టు కూడా కనబడుతుంది. ఈటల రాజేందర్ గారికి కవిత గారు విజ్ఞప్తి చేయడాన్ని ఎలా వస్తా ఉన్నారు? ఇది కవితమ్మ, మీ పని కళ్ళకుట్ల కుటుంబం యొక్క పని ఏంటిదంటే అందితే జుట్టు, అందకుంటే కాళ్ళు. ఆ రోజు మరి ఈటల గారిని బేయిజత్ చేసి బయట పంపించినప్పుడు ఎందుకు మాట్లాడలేదమ్మా? ఈ రోజు నీకు ఈటలో పడ్డారు, మమ్మల్ని బయట పంపినప్పుడు ఏం చేసినావు? ఎంతోమంది ఉద్యమకారులు చనిపోతుంటే కూడా నువ్వు చూసి ఊరుకున్నావు. అదేవిధంగా ఒక గిరిజన లేడీ ఇక్కడ ఎల్బీ నగర్లో పోలీస్ స్టేషన్లో పోలీసులు మరి 3rd డిగ్రీ చేసి 3 లక్షల రూపాయలు లాక్కున్నప్పుడు ఆ రోజు మాట్లాడినటువంటి కవితమ్మ ఈరోజు గిరిజనుల గురించి, బీసీల గురించి మాట్లాడడం సిగ్గుచేట అని చెప్పేసి కూడా నేను చదువుతాను. ఇట్లా పార్టీతోని బయటగా వస్తా ఉందని ఇంకొక వదంతు కూడా వస్తా ఉంది. ఒకవేళ మీరు స్వాగతిస్తారా? కల్వకుంట్ల ఫ్యామిలీ నుండి ఇంకొక పార్టీ ఏర్పడబోతా ఉన్నట్టు కవిత తీసుకొచ్చా అన్నట్టు కొద్దిగా ప్రచారం అవుతా ఉంది. ఎలా ఉండబోతుంది? కల్వకుంట్ల కుటుంబం ఒకే తాను ముక్కలు, వీళ్ళంతా ఒకటే. ఇప్పుడు హరీష్ రావు బీజేపీకి పోయినా, కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టినా, డల్హాస్లో మరి కేటీ రామారావు పార్టీ పెట్టినా వీళ్ళంతా ఒకటే. ఇదంతా డైరెక్టెడ్ బై కేసీఆర్ అనే విషయాన్ని చెప్పగలుగుతాం.